వీడియో చూసే ముందు ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్. భారత జట్టు ఇంగ్లాండ్తో జరగనున్న 5 టీ20ల సిరీస్లో మూడో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. కోల్కతాలోని తొలి మ్యాచ్లో ఏకపక్ష విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్లో హోరాహోరీ పోరులో గెలిచి సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది. మంగళవారం రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో మ్యాచ్ను గెలిచి సిరీస్ను ముందుగానే కైవసం చేసుకోవాలని భారత జట్టు కృషి చేస్తోంది. అలాగే ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో నిలబడడానికి ప్రయత్నిస్తోంది. తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా రెండో మ్యాచ్ లో సమిష్టిగా మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ విజయాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. మూడో మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. భారత జట్టు మార్పులు. రెండో టీ20లో మార్పులతో బరిలోకి దిగిన భారత జట్టు మూడో టీ20లో కూడా మార్పులు చేయనుంది. నితీష్ కుమార్ రెడ్డి గాయంతో సిరీస్ కు దూరం కాగా వెన్నెనొప్పితో రింకు సింగ్ కూడా అందుబాటులో లేడు. వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్ రెండో టీ20 ఆడారు. సుందర్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ ధ్రువ్ జురేల్ మాత్రం నిరాశపరిచాడు. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి. బీసీసీఐ వర్క్ లో నిర్వహణలో భాగంగా హార్దిక్ పాండ్యాను మిగతా మ్యాచ్లకు విశ్రాంతినివ్వనుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో శివం దూబే ఆడే అవకాశం ఉంది. షమికి తుది జట్టులో స్థానం. రెండో టీ20లో 4 స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా మూడో టీ20లో మాత్రం 3 స్పిన్నర్లతో ఆడనుంది. రవి బిష్ణు స్థానంలో మహమ్మద్ షమికి తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. 14 నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన షమి మూడో టీ20లో ఆడతాడని భావిస్తున్నారు. భారత తుది జట్టు అంచనా: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దూబే, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.